హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది మనకి. టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ అనేది మనకి 24th జూన్ నుంచి కండక్ట్ చేయబోతున్నారు. సో, అఫీషియల్‌గా వెబ్‌సైట్ అయితే ఇంకా మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయలేదు. ఇది నిన్న నేను మీకు చూపించిన వీడియోలో అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్స్ 2025 అని కనిపించింది. బట్ ఇవాళ చూస్తే మళ్ళీ 2024 కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పా కదా! సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ టీజీ పాలిసెట్ కౌన్సిలింగ్ అని చెప్పి. సో, టీజీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది తొందరలోనే కండక్ట్ చేయబోతున్నారని కూడా చెప్పాను. ఒక 2, 3 రోజుల్లో ఉంటుందని చెప్పాను. సో, కాకపోతే అది 24th జూన్ నుంచి ఉంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో అయితే లేదు. కానీ మాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. సో, ఇది పాలిటెక్నిక్ కాలేజ్‌కి సంబంధించిన వాట్సాప్ గ్రూపు. సో, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్. దీంట్లో మనకి పాలిసెట్ 2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 19 ఇవాళ మనకి ఈ సర్క్యులర్ అనేది వచ్చింది. మోస్ట్‌లీ బై ఈవినింగ్ ఈ షెడ్యూల్ అనేది మనకి వెబ్‌సైట్‌లో కూడా ప్లేస్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ ఈ డాక్యుమెంట్‌లో ఏముంది అసలు మరి? ఈ వర్డ్ ఏదైతే పీడీఎఫ్ ఫైల్ ఉందో, ఈ పీడీఎఫ్ ఫైల్‌లో డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తాను. ఇది షెడ్యూల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే. సో, టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్, ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఇది మొత్తానికి ఈ ఫస్ట్ దాంట్లో ఏముందంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికంటే ముందు మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం పాలిసెట్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వాలంటే మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా టీజీ పాలిసెట్ ఏదో ఎగ్జామినేషన్ రాసామో దాని నుంచి మనకి డిస్‌ప్లే అవుతాయి. సో, దాంట్లో ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫిలప్ చేయాల్సి ఉంటే దాన్ని ఫిలప్ చేయాలి. దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ మనం స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కంప్లీట్ చేసినాక మనం ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్‌లో మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి మనము పర్టిక్యులర్ డేట్ అండ్ టైం వెళ్ళి మనము విజిట్ చేయాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాన్నే మనం స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్ అంటాం. దాని తర్వాత డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ పర్టిక్యులర్ దీంట్లోనే మనం ఏం చేయాలంటే ఏ పర్టిక్యులర్ డేటు ఏ టైంలో మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాము దాన్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో, అదంతా కూడా ఫస్ట్ రోలో ఉంది మనకి. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇది. సో, దీనికి సంబంధించిన డేట్స్ వచ్చి మనకి 24th జూన్ నుంచి 28th జూన్. సో, ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం 24th జూన్ నుంచి 28th జూన్ లోపు చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనం స్లాట్ బుకింగ్ చేసుకున్నామో అంటే ఏ సెంటర్‌లో మనం అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో ఆ పర్టిక్యులర్ డేటు, ఆ పర్టిక్యులర్ టైంలో మనం వెళ్లి విజిట్ చేయాలి. దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 26th జూన్ నుంచి 29th జూన్. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. 24th నుంచి 28th వరకు మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఆ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ ఎప్పటి నుంచి చేస్తారు అంటే 26th జూన్ నుంచి చేస్తారు. ఎప్పటి వరకు అంటే 29th జూన్ వరకు. 26, 27, 28, 29. ఓకే. హాలిడేస్ ఉంటే హాలిడేస్‌లో కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇలా స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేయించుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటది. ఓకే. దాన్నే ఏమంటామంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం. మనం ఏ పర్టిక్యులర్ కాలేజ్‌లో, ఏ పర్టిక్యులర్ బ్రాంచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్నే మనం ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం. సో, ఇది మనకి 26th జూన్ నుంచి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు అయిందో ఆ రోజు చేయించుకున్న క్యాండిడేట్స్ ఆ రోజు నుంచి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 1 జూలై వరకు. సో, లాస్ట్‌లో మనకి 29th జూన్ ఏదైతే డేట్ ఉందో ఈ 29th జూన్‌న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న క్యాండిడేట్స్ 1 జూలై వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. సో, 26 జూన్‌న కంప్లీట్ అయిన వాళ్ళు 26 జూన్ నుంచి 1 జూలై వరకు అవకాశం ఉంటది. 29th జూన్ ఏదైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 26th ఆహ్, పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు 29th నుంచి పెట్టుకుంటారు. 29, 30, 1 జూలై. ఓకే. ఈ డేట్స్ అంటే వీళ్ళకి 3 రోజులు అవకాశం ఉంటది. మళ్ళీ ఇలా వీళ్ళ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో, ఫ్రీజింగ్ కంటే ముందు ఎన్ని సార్లైనా ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అంటే మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే మార్చమని చెప్తుంటారో అలా మీకు ఎన్ని సార్లు సజెషన్స్ వచ్చి మీకు అవి ఫాలో అవ్వాలనిపిస్తే అన్ని సార్లు మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. బట్ ఆఫ్టర్ మనము ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత మాత్రం మనకి వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో, అలా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఎప్పుడు అవుతాయంటే 1 జూలై మిడ్‌నైట్ అవుతాయి. 1 జూలై మిడ్‌నైట్ అంటే మనకి సింపుల్‌గా చెప్పాలంటే 2 జూలై తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు. సో, ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ జరుగుతుంది. సో, అది మనకి 2, 3
ఈ డేట్స్లో 4th జూలై, ఓకే. 2, 3, 4th జూలై వరకు కూడా ఇదంతా కూడా మనం ఏదైతే ఆప్షన్స్ పెట్టామో మన ర్యాంక్స్, మన క్రైటీరియా, మన కేటగిరీని బట్టి మనకంతా కూడా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా సిస్టంలోనే జరుగుతుంది. అలా చేసిన మెరిట్ లిస్ట్ నుంచి మనకి సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్నే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటాం. సో ఇది మనకి 4th జూలై కంటే ముందు కానీ 4th జూలై వరకు కానీ ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ మనం చెప్పలేము. బట్ 4th జూలై లోపు అయితే ఖచ్చితంగా మనకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా సీట్ అలాట్మెంట్ చేసిన క్యాండిడేట్స్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన షెడ్యూల్ 4th జూలై నుంచి 6th జూలై, ఓకే. 4th జూలై నుంచి 6th జూలై, 4th, 5th, 6th ఈ డేస్లో మనం ఏం చేయాలంటే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుందో అది ప్రైవేట్కి అయితే ఒకలా ఉంటుంది, గవర్నమెంట్కి అయితే ఒకలా ఉంటుంది. ఆ ఫీజు మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో అలా పేమెంట్ ఆఫ్ ఫీ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 4th జూలై, 5th జూలై, 6th జూలై, 4th నుంచి 6th వరకు టైం ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం ఫస్ట్ అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం సీట్ అలాట్మెంట్ ఏదైతే చేయబడిందో దానికి సంబంధించిన ఫీజు పే చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ వచ్చి మనకి 24th జూన్ నుంచి 6th జూలై వరకు ఉంది. ఓకే, దీంతో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మనకి ఏవైనా మిగిలిపోయిన సీట్స్ ఉంటే దానికి సంబంధించి, లేదా మనకి నచ్చని సీటు వచ్చినా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ట్రిపుల్ ఐటీ కోసమో లేకపోతే ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకొని వాటిలో ఏవైనా జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉండింటే వీళ్ళు సీట్స్ ఆప్ చేయరు. కాబట్టి అలా మిగిలిపోయిన సీట్స్, ఓకే, క్యాన్సిల్ చేసుకున్న సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 9th జూలై నుంచి 16th జూలై వరకు. 9th జూలై నుంచి మనకి టోటల్గా సింపుల్గా చెప్పాలి అంటే 16th జూలై, ఓకే. కౌన్సిలింగ్ వరకు అయితే చెప్పాలనుకుంటే 9th జూలై నుంచి 16th జూలై వరకు టైం ఇచ్చారు. సో 9th, 10th మళ్ళీ కూడా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ కాలేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అటెండ్ కాలేకపోయిన వాళ్ళు అంటే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి, స్టిల్ ఇంకా ఏమైనా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వకుండా ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ కూడా ఏం చేయాలి అంటే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు, అసలు మొత్తానికే స్లాట్ బుక్ చేసుకోకుండా కౌన్సిలింగ్ అటెండ్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఫస్ట్ టైం పే చేయలేదు కాబట్టి ఇప్పుడు పే చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు మాత్రమే. ఓకే, ఫస్ట్ ఫేజ్ అటెండ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి, దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఓకే, అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి, అప్పుడు వాళ్ళు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, దానికి సంబంధించిన డేస్ వచ్చి 9th, 10th. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో ఇది మనకి 11th జూలై. ఓకే, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళ డేట్ వచ్చి మనకి 11th జూలై. సో 11th జూలై లాస్ట్ డేట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫైనల్ ఫేజ్. సో దీని తర్వాత మనకి 11th and 12th వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. దాన్నే మనం ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటాం. సో ఇక్కడ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నాడు, ఇక్కడ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటున్నాడు. రెండు సేమే. 11th, 12th జూలైలో మళ్ళీ వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చి కూడా నచ్చని కాలేజీలో వచ్చిన వాళ్ళు లేదా నచ్చని బ్రాంచ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫ్రెష్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్లో నచ్చని వాళ్ళు, సీటు నచ్చని వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడే ఫ్రెష్గా అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా ఈ 11th, 12th జూలైలలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ 12th జూలై వరకు మార్చుకునే అవకాశం ఉంది. బట్ ఆఫ్టర్ 12th జూలై వెబ్ ఆప్షన్స్ మార్చడానికి అవకాశం ఉండదు. దాన్నే మనం ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటాం. సో వన్స్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది 15th జూలై లేదా 15th జూలై కంటే ముందు చేయడం జరుగుతుంది. దాన్నే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటాం. సో ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎందుకు అంటున్నారంటే మీకు సీట్ అలాట్మెంట్ అయింది కానీ కన్ఫర్మ్ కాలేదు. మీరు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఖచ్చితంగా సీటు కన్ఫర్మ్ అయినట్టు, దాన్ని సీట్ అలాట్మెంట్ అయినట్టు కన్ఫర్మ్ అయినట్టు చెప్తారు. ఓకే, సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి 15th జూలై లేదా అంతకంటే ముందు చేయడం జరుగుతుంది.
సో దీనికి సంబంధించి వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ వచ్చి మనకి 15th అండ్ 16th జూలై. నెక్స్ట్ ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే మనం ఒరిజినల్గా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇంట్లో ఉన్నా సరిపోతుంది. బట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. సో దాన్నే రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ అంటాము. దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి మనకి 15th, 16th, 17th. ఓకే, ఇక్కడ ఫైనల్గా మీరు ఫీ పేమెంట్ చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగానే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు. లేదంటే మీకు 17th వరకు అవకాశం ఉంది కాబట్టి మీరు డిసైడ్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇలా రిపోర్ట్ చేసేటప్పుడు మీరు ఏవైతే కౌన్సిలింగ్లో సబ్మిట్ చేసిన జిరాక్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళి కాలేజీలో చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా కాలేజీలో ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో ఇక్కడ మనకి 18th జూలై వరకల్లా మనకి కాలేజీలో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను, 18th జూలై వరకు కూడా మనకు అవకాశం ఉన్నట్టే. బట్ మీరు ఖచ్చితంగా 17th లోపు రిపోర్ట్ చేయకపోతే మాత్రం 18th జూలై నాడున మనకి కాలేజీకి రాని వాళ్ళ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాలేజీకి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అది 18th జూలై. మనకి ఈ అకాడమిక్ సెషన్ ఏంటంటే కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత అకాడమిక్ సెషన్ అనేది 15th జూలై నుంచి స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా 15th జూలై నుంచి మనకి 17th జూలై వరకు ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఓరియంటేషన్ క్లాసెస్లో మనకి కాలేజీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, కాలేజీ టైమింగ్స్ ఏంటి, కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే, ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్స్ సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఓకే, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, థియరీ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎవరు టీచ్ చేస్తారు, ఇదంతా కూడా ఓరియంటేషన్ డేస్లో మనకి చెప్పడం జరుగుతుంది. 15th, 16th, 17th ఈ 3 రోజులలో చెప్తారు. ఒకవేళ హాలిడే ఉంటే మాత్రం ఆ రోజు కండక్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓరియంటేషన్ 15th నుంచి 17th వరకు ఉంటుంది. దీనికి సంబంధించి సెపరేట్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను. తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 18th జూలై నుంచి మనకి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన షెడ్యూల్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. సో ఇదే పాయింట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ఏం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మాత్రం మీరు జిరాక్స్ సర్టిఫికేట్స్తో పాటు ఒరిజినల్ టీసీ తీసుకుని వెళ్ళి కాలేజీలో ఖచ్చితంగా ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ ఫైనల్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మనకి ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి నచ్చని సీటు వచ్చినా కూడా మనకి ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయరు. అలాంటి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మనకి 18th జూలైన అప్డేట్ చేస్తామని చెప్పారు. సో 18th జూలైన అప్డేట్ చేసినప్పుడు కొన్ని బ్రాంచెస్లో ఏవైనా సీట్స్ మిగిలిపోయి ఉంటే ఆ సీట్స్ని ఆల్రెడీ కాలేజీలో అడ్మిట్ అయిన క్యాండిడేట్స్ వేరే ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. అంటే సపోజ్ ఒక క్యాండిడేట్కి ఈసీ బ్రాంచ్లో ఒక పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చింది, బట్ కంప్యూటర్ సైన్స్లో వేకెన్సీ ఉంది. మరి ఈ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవ్వడానికి ఈసీలో మళ్ళీ స్లైడింగ్, ఇంటర్నల్ స్లైడింగ్ సింపుల్గా కౌన్సిలింగ్ టైపే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ద కాలేజ్. సో అలా విత్ ఇన్ ద కాలేజ్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఆ సీట్స్ను కూడా ఎవరైతే మెరిట్లో ఉంటారో వేరే బ్రాంచెస్లో వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఓకే, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. మనకి ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనకి డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ అలో చేయరు. ఒకవేళ మీరు డ్రాప్ అవుట్ అవ్వాలనుకున్నా, క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కాలేజ్ ఫీజు మిమ్మల్ని పే చేసి వెళ్ళమంటారు. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ స్పాట్ అడ్మిషన్స్ ప్రైవేట్ కాలేజ్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా చూడండి, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుందని చెప్పాము, ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. సో దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మనకి 21st to 22nd అని ఇవ్వడం జరిగింది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ది కాలేజ్. ఫీ రీంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అయిన క్యాండిడేట్స్ కూడా ఫీజు రీంబర్స్మెంట్ వేరే బ్రాంచ్కి మారినా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 21st నుంచి 22nd. ఇక్కడ మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మనము సేమ్ కాలేజీలోనే వేరే బ్రాంచ్కి మారాలనుకుంటే నచ్చిన బ్రాంచ్లో రాకపోయినా మనకు మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనకి నచ్చిన బ్రాంచ్లో సీట్స్ మిగిలి ఉండాలి. సో అలా మనకి మారే అవకాశం ఇస్తారు. దానికి కూడా కౌన్సిలింగ్ డేట్స్ వచ్చి 21st నుంచి 22nd వరకు ఇవ్వడం జరిగింది. ఇది మారే అవకాశం కూడా ఉంటుంది, బట్ ఇప్పుడైతే చెప్పలేము. ఇప్పుడు ఉన్న డేట్స్ మాత్రం 21st నుంచి 22nd. మీరు ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా ప్రాబ్లం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో మాత్రం అందరికీ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు.
ఓకే. ఈ డేట్స్‌లో వరకు మనకి పెద్దగా క్లాస్ వర్క్ ఏమి కండక్ట్ అవ్వదు కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీరు కావాలనుకుంటే నచ్చిన బ్రాంచ్‌లోకి మారే అవకాశం ఉంటది. అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24th జూలై. ఓకే. సో, ఇలా ఎవరికైనా ఇంటర్నల్ స్లైడింగ్‌లో బ్రాంచ్ మారితే అలాట్‌మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అది 24th జూలై వరకు చేస్తారు. డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్‌మెంట్ ఆర్డర్ బై ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ది న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ది సేమ్ కాలేజ్. ఇది 24th జూలైనే చేయమని చెప్తున్నారు. ఒకవేళ సీట్ మారితే బ్రాంచ్ మారింది కాబట్టి మీకు సీట్ అలాట్‌మెంట్ కూడా మారుతుంది. సో, అది ఫ్రెష్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ మీరు విత్ ఇన్ ద బ్రాంచ్‌లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. Dropouts or cancellations, if any, after another studying shall not be permitted to be filled under spot admissions. However, such vacancies shall be permitted to be filled through lateral entry into second year through LP set. ఇక్కడ LP set ఎల్పీ సెట్ అంటే లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇవి ఎవరితో చేస్తారు అంటే ఐటీఐ చేసిన క్యాండిడేట్స్కి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ డిప్లొమాలో అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎల్పీ సెట్ అంటాము. సో ఈ ఎల్పీ సెట్ కోసము ఎవరైతే డ్రాప్అవుట్స్ లేదా క్యాన్సిలేషన్స్ మిగిలిపోయి ఉంటాయి, అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయిన క్యాండిడేట్స్, ఫస్ట్ ఇయర్ అసలు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సీట్ అలాట్మెంట్ అయింది కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, అలాంటి క్యాండిడేట్స్ కాలేజీలో రిపోర్ట్ చేసి మధ్యలో టీసీ తీసుకొని వెళ్ళిపోయిన క్యాండిడేట్ సీట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఎల్పీ సెట్ తోటి లేటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, దీంతో ఫిల్అప్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే. బట్ వాటిని మాత్రం స్పాట్ అడ్మిషన్స్లో ఇవ్వము అని చెప్తున్నారు. అనౌన్స్మెంట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్, స్పాట్ అడ్మిషన్స్ ఇంటూ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ బై ది ప్రిన్సిపాల్స్ ఎట్ ది కన్సర్న్ కాలేజ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. స్పాట్ అడ్మిషన్ సంబంధించిన గైడ్లైన్స్ అలాగే స్పాట్ అడ్మిషన్ సంబంధించిన షెడ్యూల్ అనేది 23rd జూలై నుంచి వరకు వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. స్పాట్ అడ్మిషన్స్ కంప్లీట్ చేయడానికి వచ్చిన డేట్ వచ్చి మనకి 30th జూలై, అంటే 23rd నుంచి 30th జూలై లోపు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో మీరు వెళ్ళి కావాలనుకుంటే ఈ స్పాట్ అడ్మిషన్ కూడా తీసుకొని అక్కడ కూడా చదువుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ బుక్ ది స్లాట్ అండ్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎర్లీ విల్ హ్యావ్ more time for exercising option. Therefore, candidates' parents are advised to pay the processing fee and book the slot immediately. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే తొందరగా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఎక్కువ టైం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి, వాటి గురించి థింక్ చేయడానికి, సలహాలు సజెషన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఒక టైం ఉంటుంది. కాబట్టి తొందరగా స్లాట్ బుక్ చేసుకొని మిమ్మల్ని రెడీగా ఉండమని చెప్తున్నారు. ఆల్ ది ఇన్ఫర్మేషన్ లైక్ డీటెయిల్ నోటిఫికేషన్, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ వెబ్సైట్లో అయితే ఇంకా ఏం రాలేదు. ఇది పేపర్ పబ్లికేషన్ కూడా మనకి రేపు రావచ్చు మేబీ మోస్ట్లీ. ఓకే. ప్రజెంట్ అయితే ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో సర్క్యులేట్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా అఫీషియల్గానే మనకి డీటెయిల్గా వచ్చిన నోటిఫికేషన్, మీరేమీ సందేహపడక్కర్లేదు. సో కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేవి మనకి బై ఈవినింగ్ మోస్ట్లీ వెబ్సైట్లో ప్లేస్ చేసే అవకాశం ఉంది. సో ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ చేయబడిన బట్ అఫీషియల్గా సర్క్యులేట్ అవుతున్న పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్. మనకి 24th జూలై నుంచి ఖచ్చితంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏ కాలేజ్ కావాలి ఏంటనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా ఫ్రెష్గా మనం వీడియోస్ కూడా చేస్తాము. మీకు కావాల్సిన గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకోండి. వాళ్ళందరినీ ఖచ్చితంగా నేను ఎనీ టైం కాల్ చేసినా కూడా వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటాను. మిగతా క్యాండిడేట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ అండ్ డిప్లొమా కెరీర్.